కాంత సినిమాలో సినిమా ఎలా ఉందంటే సూపర్ బాగుంది. ఇది ఒక ఫిల్మ్ మేకర్ అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, డిఓపిస్, లైట్ మ్యాన్స్, సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆడియన్స్కి అంత అట్రాక్ట్ అయితే అవ్వదు సినిమా, ఆడియన్స్కి అయితే ఎక్కదు, ల్యాగ్ ఉంటుంది, కూర్చోలేరు సీట్లో అనే ఫీలింగ్ అయితే కలుగుతుంటుంది ప్రతి ఒక్కరికి. యాక్టింగ్, ప్రతి యాక్టర్ అంత మంచిగా యాక్టింగ్ చేశారు. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ, సముద్రగని, రానా దగ్గుపాటి, ప్రతి ఒక్కరు ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్, ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. ఇది ప్రతి ఒక్కరు సినిమా చూసి తెలుసుకోవాల్సిన స్టోరీ అండ్ మీకు కూడా సంబంధించి అయి ఉంటుంది, మీకు కూడా ఎక్కుతుంది. నాకైతే మంచిగా ఓకే పర్లేదు అనిపించింది. మీకేమనిపిస్తుందో నాకైతే తెలియదు. నాకైతే ఓవరాల్గా అయితే బాగుంది. బట్ చిన్న చిన్న ల్యాగ్స్ ఉంటాయి కానీ సెకండ్ హాఫ్లో, బట్ అలా తీసుకెళ్ళిపోతుంది సినిమా అయితే. మెయిన్ ప్లాట్ వచ్చేసి కాంత మూవీ అనేది మొత్తం సినిమా ఎలా తీస్తారు ఏంటి, అక్కడ జరిగే సన్నివేశాలు ఏంటి, కథలో జరిగే పాత్రల గురించి, సన్నివేశాల గురించి, ఆ కథలో నటించే పాత్రల పర్సనల్ లైఫ్ గురించి జరుగుతూ ఉంటుందన్నమాట సినిమా మొత్తం. కథ బాగుంది, డిఓపి బాగుంది, యాక్టింగ్ బాగుంది, లైటింగ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, ప్రతి ఒక్కటి ఫ్యాంటాస్టిక్. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ మనం ఒక ఆడియన్స్ పరంగా మనం ఒక ఎంజాయ్ చేయాలి సినిమాకి వెళ్ళి, కామెడీయో లవ్ ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలని వెళ్ళే ప్రతి ఒక్కరికి నచ్చదు. ఎందుకంటే సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు చాలా మంది వెళ్ళిపోయారు బయటికి, వాళ్ళ పర్సనల్ రీజన్ అయి ఉండొచ్చు, లేదంటే సంథింగ్ ఏదైనా జరిగి ఉండొచ్చు, బట్ సినిమా నచ్చకపోయి ఉండొచ్చు, వాళ్ళు ఏదో ఉంది అనుకొని బట్ ఏం జరిగిందో తెలియదు, చాలా మంది వెళ్ళిపోయారు. ఇంకొకటి ఏంటంటే థియేటర్ కూడా చాలా ఖాళీ ఉంది, జనాలు రాలేదు. మరి నాకు సినిమా మొత్తం అయిపోయిన తర్వాత తెలిసింది, ఓకే జనాలకు ట్రైలర్ చూసి ఎక్కలేదా సినిమా అనే ఫీలింగ్ అయితే కలిగింది. బట్ సినిమా నాకైతే, నా పర్సనల్గా అయితే ఎంటర్టైన్మెంట్ అయ్యాను సినిమా చూసిన తర్వాత. బట్ నా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా అంత ఎంటర్టైన్మెంట్ కాలేదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సాంగ్స్ ఊహించో, లేదంటే ఫైట్స్ ఊహించో, లేదంటే కామెడీ అనుకున్నారో, లేదంటే సపోజ్ ఇంకేదో ఉంటుంది సినిమాలో అనుకుని వచ్చారో, వాళ్ళనైతే డిసప్పాయింట్ చేసింది అని నేను అంటాను. నా ఓవరాల్గా అయితే ఓకే. బట్ మీకేమనిపిస్తుందో మీరు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి తెలుసుకొని ఒకసారి కామెంట్ చేయండి మీకేమనిపించిందో. నా పర్సనల్గా అయితే సినిమా బాగుంది, నచ్చింది. అండ్ మీకు నచ్చుతో లేదో తెలియదు, అది మీ ఒపీనియన్. మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇది గైస్ రివ్యూ.